హలో అండి. నమస్తే. అస్సలాముఅలైకుం. నేను ఎప్పుడు కిచెన్ రూమ్‌లోకి వచ్చినా రొటీన్‌గా అయ్యేదే ఒక్కటేనండి. వాడు నా వెనకాతల వస్తాడు. ఏం చేస్తున్నానో చూపించమంటాడు. అవ్వదు కదండీ. మళ్ళీ వాడిని ఏమో టీవీయో ఏదో పెట్టేసి వాడినైతే నేను కొంచెం ఆహ్, నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఈరోజు వచ్చేసి నేను పునుగులు చేసుకుంటున్నాను. సో క్లైమేట్ వచ్చేసి హైదరాబాద్లో చాలా చల్లగా చాలా మంచిగా ఉంది. రైన్ పడుతుంది కాబట్టి. అందుకనేసి పునుగుల్లో కొంచెం ఎప్పుడు రొటీన్గా చట్నీ ఒకటేనా, కారం పొడి చేస్తే బాగుంటుంది కదా, అందుకనేసి చేసేస్తున్నాను అనమాట. ఈ చింతపండు కూడా దానికనేసి నానబెట్టాను, కానీ చింతపండు వేయలేదు నేను కారం పొడిలో. అదేం చేశానంటే పేస్ట్ తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ టైంలో చారుకైనా లేకపోతే ఏదైనా పులుసుకైనా పనికొస్తుంది మనకి. అండ్ ఇక్కడికి ఏమేమి కావాలో చూసేయండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అండ్ తర్వాత వచ్చేసి ధనియాలు కావాలి. అదే ధనియాలు లేదు, అందుకే పొడి తీసుకున్నాను. అలాగే నువ్వులు తీసుకున్నాను, జీలకర్ర అండ్ కరివేపాకు. ఇవన్నీ కూడా నేను చిన్నగా ఆయిల్ వేసుకొని మిగతావన్నీ ఒకే దాంట్లో మంచిగా వేయించేసుకున్నాను అనమాట. అవి వేగిన తర్వాత అందులో సాల్ట్ వేసి నేనైతే మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. మరీ పౌడర్గా కాకుండా కొంచెం ఏదో అంటారు కదా ఏంటి, కొంచెం అంత పౌడరీ కాకుండా నార్మల్గా రుబ్బుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు మాత్రం మనకి క్రిస్పీగా ఉండేటట్టు వేపుకుంటే మంచిగా మిక్సీ అవుతాయి అన్నమాట. పొడి అయితే మస్తు కుదిరిందండి. ఇందులో చింతపండు గుజ్జు కూడా కలుపుతారంట, టేస్ట్ చాలా బాగుంటుందంటే. నేనైతే కలపలేదు, నార్మల్గానే ఉంచేసాను. ఇంతకీ ఈ వీడియో ఎక్కడ చూసాను అనుకుంటున్నారా? నేను కూడా యూట్యూబ్లోనే చూసానండి. విలేజ్లో కుకింగ్ ఏదో వీడియో ఉంటుంది కదా, పెద్ద అతను పెడతారు బాబాయ్ గారు అనేసి. ఆయన దగ్గర అయితే నేను చేసి నేర్చుకున్నాను. నాకైతే మస్తు నచ్చిందండి, చాలా బాగా అనిపించింది. ఈ కారం పొడి ఓన్లీ బొండాల్లోకి, అదే పునుగుల్లోకే కాదు, మనం ఇడ్లీలోకి అలాగే దోశలు వేసినప్పుడు పైన స్ప్రెడ్ చేసుకొని దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలాగే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెమే క్వాంటిటీ చేశాను. ఎలాగొస్తుందో టేస్ట్ అనేసి కొంచెం డౌట్ ఉండే, కానీ టేస్ట్ మాత్రం మస్తు కుదిరింది. అందరికీ నచ్చింది. అందరికంటే మా హస్బెండ్కి అండ్ నేను మా అంకుల్కి ఇచ్చాను, ఆయనకు కూడా చాలా బాగా నచ్చిందంట. అందుకనేసి ఈసారి చేసినప్పుడు ఎక్కువగా చేసి స్టోర్ చేసుకుంటాను. అన్నిటిలోకి మనకి మంచిగా యూస్ అవుతుంది అనమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. చాలా రోజులు అవుతుంది కదా వీడియో పోస్ట్ చేసి, ఎందుకంటే హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకనేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఈసారి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్లీజ్ అండి, ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని, మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.